హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా క్యాప్సికమ్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ను యాడ్ చేసి కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సాల్ట్, తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి, తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ను కూడా యాడ్ చేసి ఆయిల్లో మగ్గాలి. మగ్గిన తర్వాత వేయించి పెట్టుకున్న వేరుశనగ పొడిని కూడా యాడ్ చేయాలి. కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేయాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసి సర్వ్ చేయడమే. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా క్యాప్సికమ్ ఫ్రైని ట్రై చేయండి. ఇది రోటీలోను, చపాతీలోకి చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.